మహబూబాబాద్ జిల్లాలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా ప్రేమ పెళ్లికి ప్రియుడు నిరాకరించాడు. గూడూరు మండలంలో ఈ ఘటన జరిగింది. కొంతకాలంగా రఘురామ్ స్పందన ప్రేమలో ఉన్నారు. త్వరలోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సడన్గా రఘురామ్ పెళ్లికి నో చెప్పాడు. 2 గ్రామాల పెద్దల సమక్షంలో చర్చలు కూడా జరిగాయి. అయినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో రఘురామ్ ఇంటి ముందు స్పందన మౌన పోరాటానికి దిగింది. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా స్పందన వినలేదు. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మీడియా కూడా అక్కడ చేరుకోవడంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. సడన్గా పెళ్లికి రఘురామ్ నో చెప్పడంతోనే తను ఆందోళనకు దిగినట్టుగా తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లాలో జరిగింది ఈ ఘటన. ఒకసారిగా ప్రియుడు నో చెప్పడంతో స్పందన ఇక తనకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగిన ఘటన చోటు చేసుకుంది. దీంతో ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. నచ్చజెప్పే ప్రయత్నం చేశారు స్పందనకి. అయినా కూడా ఆమె చెప్పకుండా అక్కడే ధర్నాకు కూర్చున్న దృశ్యాలు ప్రస్తుతం మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్న మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రఘురామ్ స్పందన కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. త్వరలోనే వివాహం చేసుకోవాలనుకున్నారు. కానీ సడన్గా రఘురామ్ ఫ్లైట్ ఫిరాయించినట్టుగా తెలుస్తోంది. పెళ్లికి నో చెప్పడంతో 2 గ్రామాల పెద్దల సమక్షంలో చర్చలు జరిగాయి. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇక మౌన పోరాటం దిగింది స్పందన అనే ప్రియురాలు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆమె ఆ ప్రయత్నాన్ని వీడటం లేదు. అక్కడ ఆమె ప్రియుడి ఇంటి ముందు కూర్చున్నప్పుడు పోలీసులు అక్కడికి వచ్చి ఆమెను నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుండడం, అయినా ఆమె ఎంత చెప్పినా వినకుండా వారించడంతో ఇక పోలీసులు కూడా ఆమెకు చివరిదాకా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం. ఇక్కడ వచ్చి కానీ అది మరి ఇప్పుడు మేము గట్టిగా ఉంటుంది మనం అంటాడు మేము ఆల్రెడీ వచ్చి మాట్లాడి బెటర్ 1 సారి అక్కడికి వస్తాం సార్ అక్కడ వాడిని పిలిపించినాక వాడు ఎగ్జామ్ ఆఫీసర్ ఉండు తల్లి విషయం చెప్పమ్మా. ఏం జరిగింది పంజాబీ పెట్టించి మాట్లాడినా కూడా పోలీస్ స్టేషన్ కైనా కేసు అయినా సంవత్సరమైనా ఉంటా కానీ పెళ్లి అయితే చేసుకోవాలని అంటున్నాడు. అబ్బాయికి నాకు పెళ్లి కావాలని నేను ఇంటి ముందు వచ్చి కూర్చున్నాను. అబ్బాయి పెళ్లి చేసుకోకపోతే నేను ఇంటి ముందే మందు తాగి సస్తాను. వాళ్ళ ఇంటి పేరు తెజావత్, అబ్బాయి పేరు రఘురామ్, వాళ్ళ డాడీ పేరు ఉమ్లా, వాళ్ళ మమ్మీ పేరు బద్రి. నేను కూర్చున్నది చూసి బండి తీసి వెళ్ళిపోయాడు. వాడు వచ్చిన ఇంటి ముందు రాలే గాని ఇంటి వరకు వచ్చిన వాళ్ళ మమ్మీ నా కొడుకుకి మర్చిపోని చెంప మీద కూడా కొట్టింది. ఆ మాట ఎవరికి కూడా చెప్పలేదు. అబ్బాయి నమ్మించండి కదా పెళ్లి చేసుకుంటా అన్నాడు సార్. వాళ్ళ పేరెంట్స్ చచ్చిపోతారట మరి పెళ్లి చేసుకుంటా. జిల్లా గూడూరులో జరిగింది ఘటన. రఘురామ్ స్పందన కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే సడన్గా రఘురామ్ పెళ్లికి నో చెప్పడంతో అతని ఇంటి ముందు స్పందన మౌన పోరాటానికి దిగింది. తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తోంది. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కూడా స్పందన వినకపోవడంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. మా ప్రతినిధి యశ్వంత్ జైన్ అవుతున్నారు. యశ్వంత్, గూడూరు మండలంలో జరిగిన ఈ ప్రేమికుల స్టోరీకి సంబంధించి, అంటే స్పందన అనే అమ్మాయిని రఘురామ్ పెళ్ళికి మొహం చాటేశాడంటూ అతని ఇంటి ముందు ధర్నాకు దిగింది. తనకు న్యాయం చేయమంటుంది. ఏం జరిగింది? అక్కడ చాలామంది చేరుకున్నారు, పోలీసులు చేరుకున్నారు. పెద్ద ఎత్తున అక్కడికి చాలామంది వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏంటి స్టోరీ? చెందిన తేజవత్ రఘురామ్, కేశంద్రం మండలం రేకుల తండాకు చెందిన గుగుల స్పందన గత 5 సంవత్సరాలు ప్రేమించుకుంటున్నారు. గుగుల స్పందన పెద్దమ్మ వారి ఇల్లైనటువంటి గూడూరు మండలం వాగ్యతండకు తరచూ స్పందన వెళ్లేది. ఈ క్రమంలో రఘురామ్ తో పరిచయం ఏర్పడేది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారేది. వీళ్ళు గత 5 సంవత్సరాలుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇరువురు పెద్ద మనుషుల సమక్షంలో వివాహం నిశ్చయించుకునే సమయంలోనే
వీళ్ళిద్దరూ దగ్గర వరుసకు అన్నాదమ్ముల వరుస అన్నా చెల్లెల వరుస అవుతుందని భావించే నేపథ్యంలో రఘురాం పెళ్లికి నిరాకరించాడు. దీంతో విషయం తెలుసుకున్న బాధితురాలు స్పందన తనకు న్యాయం చేసేంత వరకు ఇక నుంచి కదిలేదు లేదంటూ బాధితుని ప్రియుడి ఇంటి ముందు కూడా మౌన పోరాటం చేసింది. ఈ విషయం తెలుసుకున్న గూడూరు పోలీసులు ఎస్ఐ గిరిధర్ రెడ్డితో పాటు భారీ ఎత్తున పోలీసులు స్పందన వద్దకు చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎవరైతే రఘురాం ఉంటారో రఘురాం మీద దరఖాస్తు ఇచ్చి పిటిషన్ పోలీస్ స్టేషన్ ఇచ్చినట్లయితే న్యాయం చేస్తామని పోలీసులు స్పందనకు తేల్చి చెప్పారు. దీంతో తనకు నేను రఘురాం మీద ఎట్టి పరిస్థితుల్లో పిటిషన్ ఇచ్చేది లేదు, కానీ నాకు తక్షణమే ఇక్కడే పెళ్లి చేయాలని కూడా భీష్మించుకొని కూర్చుంది. దీంతో గ్రామానికి సంబంధించిన పెద్ద మనుషులంతా కూడా జోక్యం చేసుకొని స్పందనకైతే మొత్తానికి నచ్చజెప్పారు. త్వరలోనే రఘురాంతో వివాహం చేపించి తాము న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో స్పందన మౌన పోరాటాన్ని విరమించిందని చెప్పుకోవచ్చు. రామదాస్ మొత్తానికి అన్నా చెల్లెల వరుస అవుతుందనే కారణంతోనే రఘురాము పెళ్లికి నిరాకరించాడా లేక స్పందనను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక నిరాకరించాడా అనేది మాత్రం పోలీసుల విచారణ తేలనుంది. మొత్తానికి ప్రియుడి ఇంటి ముందు స్పందన మౌన పోరాటం అయితే గ్రామ పంచాయతీ పరిధిలో పాటు చుట్టుపక్కల అయితే వివాదానికి దారితీసిందని చెప్పుకోవచ్చు. రామదాస్, యశ్వంత్, ఇక్కడ మీరు చెప్తున్న దాని ప్రకారం ఇది అనైతిక బంధంగా దారితీస్తుందంటూ వాళ్ళు తొలుత నిరాకరించినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే అన్నా చెల్లె వరుస అవుతున్నారు. మరి ఇప్పుడు వీళ్ళ కుటుంబం వైపు నుంచి, వాళ్ళ కుటుంబం వైపు నుంచి, లేదా ఇతర అక్కడ తండా పెద్దలు కానీ లేదా పోలీసులు కానీ ఈ సమస్యను ఎట్లా సార్ట్అవుట్ చేస్తున్నారు? అంటే ఇది అన్నా చెల్లెళ్ళ బంధంగా దూరపు బంధువులా లేదా దగ్గర బంధువుల వాటెవర్, అది ఆ రకమైనటువంటి రిలేషన్ ఉంది కాబట్టి మరి దీన్ని ఎట్లా కేవలం వాళ్ళ ప్రేమను గౌరవించి ప్రేమికులుగానే వాళ్ళని ఏకం చేసే ప్రయత్నం చేస్తారా, లేదా ఇట్లాంటి కట్టుబాట్ల అంశాలకు సంబంధించి కూడా పరిగణలోకి తీసుకొని ఏదైనా పరిష్కార మార్గం చెప్పే అవకాశం ఉందా? ఫైనల్గా ఎట్లాంటి పరిష్కారం దొరికే అవకాశం ఉంది? రఘురాం గత 5 సంవత్సరాలుగా స్పందనను ప్రేమ పేరుతోనే రిలేషన్ కొనసాగించాడు. స్పందన కూడా రఘురాం మాటలు నమ్మి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో రఘురాంతో సహజీవనం కూడా చేసిందని ఆరోపణలు అయితే వెలువెత్తుతున్నాయి. అయితే వరుసకు అన్నా చెల్లెల వరుస దూరం రిలేషన్ చూసినప్పుడు అన్నా చెల్లెల వరుస అవుతుందని మెయిన్ గా కాల్ చేసి రఘురాం చూపిస్తున్నప్పటికీ ఇటు స్పందన తల్లిదండ్రులు మాత్రం ఇదంతా తమ కూతుర్ని మోసం చేసేందుకే రఘురాం తమకు సంబంధించిన బంధువులంతా కూడా కంకణం కట్టుకున్నారు. తన కూతుర్ని స్పందనను గత 5 ఏళ్లుగా మోసం చేశారు కాబట్టి రఘురాము వెంటనే అందరి ముందు ఈ సమక్షంలోనే ఈ రోజే వివాహం చేసుకోవాలని భీష్మించి కూర్చున్నారు. పోలీసులు పిటిషన్ అయితే పోలీసులకు చట్టపరమైన తమకు అన్యాయం జరిగింది అని ఇప్పటి వరకు స్పందన రఘురాంపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. తనకు తండ పెద్ద మనుషుల సమక్షంలో న్యాయం జరుగుతుంది, నన్ను రఘురాం పెళ్లి చేసుకోవాలి అని గట్టి కంకణం కట్టుకొని కూర్చున్నప్పటికీ పోలీసులకైతే పెద్ద సవాలుగా మారింది. ఫైనల్ గా ఇది ప్రేమగా పోలీసులు భావించి దూరపు రిలేషన్ లో అన్నా చెల్లెల వరుస అయినప్పటికీ వివాహం అయితే చేసుకోవాల్సిందైతే పోలీసులు చెప్పారు. దీంతో పాటుగా రఘురాం తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో రఘురామును పిలిపించి పెళ్లి చేసుకోవాలని కూడా రఘురాం సంబంధించిన తల్లిదండ్రులు చెప్పారు. విషయం అయితే స్పందన వస్తుంది, తన ఇంటి ముందు మౌన పోరాటం చేస్తుందని తెలుసుకున్న రఘురాం ఇంటి నుంచి పరారయ్యారు. అయితే వెంటనే పోలీసులు అయితే చేరుకుని రఘురాంతో మాట్లాడి రఘురాం తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ నిర్వహించారు. త్వరలోనే పెళ్లి చేస్తాము, ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే బాధితురాలు స్పందన ఉందో న్యాయం చేస్తాము, పెళ్లి చేసి తీరుతామని తండా సంబంధించిన పెద్ద మనుషులతో పాటు పోలీసులు అయితే స్పందనకు హామీ ఇచ్చారు. ప్రస్తుతానికి ఈ వివాదానికి తెరపడ్డట్లని చెప్పుకోవచ్చు. త్వరలోనే వివాహం ఉంటుందని పోలీసులు చెప్పడంతో స్పందన అయితే మౌన పోరాటం విరమించింది. రామదాస్, రైట్. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో చోటు చేసుకుంది ఈ ఘటన. ఇక ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా నిర్వహించింది. కొంతకాలంగా రఘురాం స్పందన ప్రేమలో ఉన్నారు. అయితే త్వరలోనే వివాహం చేసుకోవాలని కూడా అనుకున్నారు, కానీ సడన్గా రఘురాం నో చెప్పాడు. దీంతో 2 గ్రామాల పెద్దల సమక్షంలో చర్చలు జరిగాయి. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇక స్పందన అతని ఇంటి ముందు కూర్చొని మౌన పోరాటం దిగింది. తిరిగి అందరూ జోక్యం చేసుకునే పరిస్థితి వచ్చింది. పోలీసులు నచ్చజెప్పి ఆమెను అతనితో పెళ్ళికి తాము దగ్గరుండి న్యాయం చేస్తామంటూ ఒప్పించడంతో ప్రస్తుతం ఆమె ఆందోళన విరమించినట్టుగా తెలుస్తుంది. ఇక ఆ ప్రియుడి ఇంటి ముందు, అంటే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది, వరుసకు వీళ్ళు అన్నా చెల్లె వరుస అవుతారంటూ కూడా చెప్తున్నారు. కానీ మరి బంధువులు ఇక్కడ అలాగే అక్కడి పెద్ద మనుషులు ఈ అన్ని విషయాలపై కూడా తర్జన పడ్డారు. అయితే పోలీసులు మాత్రం 5 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నటువంటి ఆ వ్యక్తితో ఖచ్చితంగా
ప్రేమకు సంబంధించి ఆ అమ్మాయి ప్రేమిస్తుంది కాబట్టి వివాహానికి సంబంధించి అతన్ని నచ్చజెప్పి ప్రయత్నం చేస్తామని చెప్పడంతో ప్రస్తుతం ఆమె కాస్త నెమ్మదించినట్టుగా తెలుస్తుంది. ఒకసారి ఆమె మాటల్లోనే విందాం. నా పేరు స్పందన. రఘురామ్ అనే అబ్బాయిని నేను 7 years నుంచి లవ్ చేస్తున్నాను. మానసిక తిప్పి నాకు లవ్ చేసి పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి తిప్పి ఇప్పుడేమో నేను పెళ్లి చేసుకుని ఏం చేసుకుని సచిన సావు మా మమ్మీ మా పేరెంట్స్ వాళ్ళనే మాట వింటా, నేను ఎవరి మాట వినను అని చెప్పేసి నేను పిటిషన్ పెట్టినా పంచాయతీ పెట్టి కూడా నేను తిరిగినా కలిసినా అని చెప్పేసి మరి దులుపుకొని వచ్చిండు. కానీ నాకు సంబంధమే లేదు, మేమైతే సంబంధమే లేదని చెప్పేసి వచ్చేసిండు. అందుకే నాకు పెళ్లి కావాలని ఇంటి ముందు వచ్చి కూర్చున్నాను సార్. అబ్బాయి పేరు రఘురామ్, బీటెక్ థర్డ్ ఇయర్. అప్పుడప్పుడు నా బిడ్డ ఇక్కడ వచ్చేది, ఇక్కడ వచ్చినప్పుడు డాన్స్ చేసినప్పుడు ప్రతిసారి కొట్టేది. వాళ్ళ అమ్మ కూడా బెదిరించింది నా బిడ్డ నా కొడుకు మర్చిపో అని. బెదిరించినా కూడా నా బిడ్డ కూడా భయం పడలేదు. నా బిడ్డ మాత్రం డాన్స్ చేయాలి సార్. నా పేరు స్పందన. రఘురామ్ అనే అబ్బాయిని నేను 7 years నుంచి లవ్ చేస్తున్నాను. మానసిక తిప్పి నాకు లవ్ చేసి పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి తిప్పి ఇప్పుడేమో నేను పెళ్లి చేసుకుని ఏం చేసుకుని సచిన సావు మా మమ్మీ మా పేరెంట్స్ వాళ్ళనే మాట వింటా, నేను ఎవరి మాట వినను అని చెప్పేసి నేను పిటిషన్ పెట్టినా పంచాయతీ పెట్టి కూడా నేను తిరిగినా కలిసినా అని చెప్పేసి మరి దులుపుకొని వచ్చిండు. కానీ నాకు సంబంధమే లేదు, మేమైతే సంబంధమే లేదని చెప్పేసి వచ్చేసిండు. అందుకే నాకు పెళ్లి కావాలని ఇంటి ముందు వచ్చి కూర్చున్నాను సార్. అబ్బాయి పేరు రఘురామ్, బీటెక్ థర్డ్ ఇయర్. అప్పుడప్పుడు నా బిడ్డ ఇక్కడ వచ్చేది, ఇక్కడ వచ్చినప్పుడు డాన్స్ చేసినప్పుడు ప్రతిసారి కొట్టేది. వాళ్ళ అమ్మ కూడా బెదిరించింది నా బిడ్డ నా కొడుకు మర్చిపో అని. బెదిరించినా కూడా నా బిడ్డ కూడా భయం పడలేదు. నా బిడ్డ మాత్రం డాన్స్ చేయాలి సార్. చేసింది బాగున్నాయి ఇంత కానీ అది మరి ఇప్పుడు మేము గట్టిగా ఉంటుంది వాడు కావాల్సి అంటాడు. మేము ఆల్రెడీ స్టార్ట్ అయ్యిండు బెటర్ వన్ సార్ అక్కడికి వస్తాం సార్, అక్కడ మాట్లాడతారు. అక్కడ వాడిని పిలిపించినాక వాడు ఎగ్జామ్ ఆఫీసర్ ఉండు తల్లి విషయం చెప్పమ్మా, ఏం జరిగింది చెప్పు.